హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు నా చిట్టి లోకం జసింతాస్ రెసిపీస్. ఈరోజు అండి నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి, నిలవ పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్, నేను బోన్లెస్ చికెన్ 1/2 కిలో తీసుకున్నాను. కారం, ఉప్పు, గోంగూర 1 కిలో అండి. లెమన్ సైజ్ అంత చింతపండు మరిగే నీళ్ళలో నానబెట్టుకున్నానండి. ఆవాలు 2 స్పూన్లు అండి, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, మెంతులు వచ్చేసి 1/2 స్పూన్ అండి, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి అండి. ఇవి పేస్ట్ చేసుకుందాము. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసేసుకుందామండి. గోంగూర కోసి శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకొస్తానండి. తడి ఏమాత్రం ఉండకూడదు. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వడకట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో ఇలా ఆరబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ధనియాలండి ఫ్రై అయిపోయినాయి అండి. చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఈ బాండీలోనే గోంగూర ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆకు పచ్చగానే ఉంది, ఎక్కడ నీరు లేదండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇది 50 గ్రాములు వేరుశనగ నూనె తీసుకున్నానండి. మెత్తగా అయిపోవాలండి గోంగూర. ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసుకుందాము. చూడండి, నూనె పైకి వచ్చింది కదా. మరిగించిన నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు గుజ్జండి. ఈ చింతపండు నుండి కూడా ఆయిల్ పైకి రావాలండి, అప్పుడు వరకు ఫ్రై చేసుకో. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాము. చికెన్ అండి శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నానండి. దీనిలో నుండే వాటర్ రిలీజ్ అవుతుంది కదండి. ఆ వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, వాటర్ మొత్తం పోయింది కదా. ఈ వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. 125 గ్రామ్స్ ఆయిల్ వేసానండి. కొంచెం వెల్లుల్లి రెమ్మలు వేసాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఇందులోనే చికెన్ వేసి ఫ్రై చేసేసుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. చికెను మనం బాగా ఎక్కువగా ఫ్రై చేసుకున్నామంటే ముక్క చాలా గట్టిగా ఉంటుందండి, తినలేమండి. మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలండి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కదా, అప్పుడు కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదండి. తాజాగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. 5 నిమిషాల తర్వాత ఉప్పు, కారం, గోంగూర ఇవన్నీ కలిపేసుకుందామండి. 3 టీ స్పూన్లు అండి కారం తీసుకుంటున్నాను. 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను నేను. మిక్సీకి పట్టుకున్న మసాలాలు వేస్తున్నానండి. మొత్తం నేను 175 గ్రామ్స్ ఆయిల్ యూజ్ చేశానండి. ఇప్పుడు గోంగూర కూడా వేసేస్తున్నాను. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇందాక చికెన్లో కూడా కలుపుకున్నాం కదా. ఆయిల్ మీకు తక్కువ అనిపిస్తుందేమోనండి, కరెక్ట్గా ఉంది. అది ఆయిల్ తర్వాత రేపైనా పైకి వచ్చేస్తుందండి. ఉప్పు మాత్రం మీరు చూసి వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. కొద్దిగా పులుపు తక్కువ అనిపిస్తే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చండి. ఆయిల్ అయినా కొంచెం వేడి చేసి కలుపుకోవచ్చు. ఇలాంటి గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా చక్కగా పంపించుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. 1 మంత్ వరకు మనకు నిల్వ ఉంటుంది. ఒక 3-4 రోజులు స్పూన్తో తిప్పుకోవాలండి పచ్చడి. చికెన్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.